హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్వింగ్స్ టెక్నాలజీ. సో టుడే మనం ఈ వీడియోలో ఏం చూడబోతామంటే న్యూ ఓపెనింగ్స్ వచ్చింది విప్రో రిక్రూట్మెంట్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్. సో ఆ డీటెయిల్సే చూడబోతాం. ఎవరు ఎలిజిబుల్, ఎలా అప్లై చేసేది, అప్లై చేసే లింక్, శాలరీ ప్యాకేజ్, లొకేషన్. సో ఈ అన్ని డీటెయిల్సే చూడబోతాం. నాలుగు వరకు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు ఒక ఐడియా వస్తుంది ఎలా మనకు అప్లై చేసేది అనేసి. సో మీరు ప్రాపర్ అప్లై చేస్తేనే మీకు కాల్ లెటర్ జనరేట్ అవుతుంది ఫ్రమ్ ది కంపెనీ. సో రండి, టైం వేస్ట్ చేయకుండా వీడియో లోపల వెళ్తాం. రోల్ అనేది విప్రో. సో రోల్ అనేది సిస్టమ్ ఇంజనీరింగ్, క్వాలిఫికేషన్ ఇస్ బీఈ బీటెక్, స్ట్రీమ్ వచ్చి కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ వాళ్ళు దీనికి ఎలిజిబుల్. బ్యాచ్ 2021 to 23 is eligible. Experience is for fresher. Salary package is 3.5 LPA and జాబ్ లొకేషన్ ఉంటుంది పూణేలో. ఇంటర్వ్యూ మోడ్ అనేది విర్చువలే ఉంటుంది. సో లింక్ అనేది ఈ రోల్కి అప్లై చేసే లింక్ మనం డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చి ఉన్నాము. మీరు డైరెక్ట్ క్లిక్ చేస్తే చాలు విప్రో అఫీషియల్ వెబ్ పేజ్ లోపల వెళ్ళిపోతుంది. సో అక్కడ పోయి మీరు అప్లై చేయడం స్టార్ట్ చేయండి. సో మాలిన వరకు ఆఫ్టర్ దిస్ వీడియోలో మీరు వెంటనే అప్లై చేయని స్టార్ట్ చేయండి. బికాస్ మీరు లాస్ట్ మూమెంట్ వరకు వెయిట్ చేసి అప్లై చేస్తా అనుకునేటప్పుడు మీకు ఓపెనింగ్స్ క్లోజ్ అయ్యేదానికి చాలానే ఛాన్సెస్ ఉంది. అండ్ ఆల్సో మీకు సర్వర్ ఇష్యూస్ అయ్యేదానికి మీకు ఛాన్సెస్ ఉంది. సో రండి, ఇప్పుడు అప్లై చేయను స్టార్ట్ చేస్తాం. ఇదే విప్రో కరియర్ వెబ్ పేజ్, అఫీషియల్ వెబ్ పేజ్. సో ఇక్కడ వెళ్ళి మీరు అప్లై చేయాలి. సో అప్లై చేసే ముందుగా మీరు ఒకసారి ఎలిజిబిలిటీ, రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీని చెక్ చేసి అప్లై చేయని స్టార్ట్ చేయండి. సో జస్ట్ నేను అప్లైని ఇస్తాను ఇప్పుడు. సో దీని లోపల వెళ్ళిపోయినాక మీకు మెయిల్ ఐడి అడుగుతుంది. ఆల్రెడీ మీకు విప్రో అకౌంట్ ఉంటే ఆ మెయిల్ ఐడి ఇస్తే మీకు ఓటీపీ జనరేట్ అవుతుంది మీ మెయిల్ ఐడితో. ఇక్కడ నేను వచ్చి కొత్త మెయిల్ ఐడి అనేది ఇవ్వబోతాను. ఓకే, సో జస్ట్ మీ మెయిల్ ఐడి ఇచ్చి ఐ యాక్సెప్ట్ ది ప్రైవసీ పాలసీని టిక్ చేసుకోండి. సో జస్ట్ మీరు స్క్రోల్ డౌన్ చేసేసి నెక్స్ట్ని ఇవ్వండి. సో జస్ట్ మీరు స్క్రోల్ డౌన్ చేసేసి నెక్స్ట్ని ఇవ్వండి. సో అండ్ దెన్ మీకు డీటెయిల్స్ అన్నీ అడుగుతున్నమాట. ఇక్కడ మీరు వెళ్ళి ఫిల్ చేయాలి. సో ఫస్ట్ థింగ్ అనేది మీ రెస్యూమ్ని అప్లోడ్ చేయాలి. మీ సిస్టంలో రెస్యూమ్ ఉంటాయి కదా, జస్ట్ మీరు క్లిక్ చేసేసి మై కంప్యూటర్లో మీ ఎక్కడ సిస్టంలో మీరు ఫీడ్ చేసి పెట్టినారో దాన్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేయండి. సో వెయిట్ చేయండి, మీకు ఇది లోడ్ అయిపోయి దీంట్లో ఉండేది డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతాయి అన్నమాట. సో ఫిల్ అయిపోయింది కదా, 1 సెకండ్ ఫిల్ అయిపోయినాక అన్ని డీటెయిల్స్ కరెక్ట్ అని చూసుకోండి. సో ఇక్కడ నేను మెయిల్ ఐడి మాత్రం చేంజ్ చేస్తాను. బికాస్ ఆల్రెడీ ఈ మెయిల్ ఐడిలో నేను లాగిన్ చేసి ఉంటాను అకౌంట్ ఉండే వల్ల. సో జస్ట్ మీకు మెయిల్ ఐడి మాత్రం నేను చేంజ్ చేసుకుంటాను. అండ్ దెన్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటాను. మీరు పాస్వర్డ్ టైప్ చేసేటప్పుడు కింద ఇన్స్ట్రక్షన్ ఇస్తారు, ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలి, ఎన్ని క్యాపిటల్ లెటర్, ఎన్ని నంబర్స్ ఉండాలి అనేసి. సో ఆ ఇన్స్ట్రక్షన్ ఫాలో చేసుకొని మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. అండ్ ఆల్సో రీఎంటర్ ది పాస్వర్డ్. సో సాల్యుటేషన్ అడుగుతుంది, మీ సాల్యుటేషన్ ఇచ్చుకోండి. సో అండ్ దెన్ యువర్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేము ఆల్రెడీ ఫిల్ అయిపోతుంది. కరెక్ట్ స్పెల్లింగ్ అన్ని కరెక్ట్గా ఉందని చెక్ చేసుకోండి. అండ్ దెన్ ఫోన్ నెంబర్ వచ్చి టైప్ అడుగుతుంది. సో ఫోన్ నెంబర్ ఒకసారి చెక్ చేసుకొని టైప్ అనేది నేను మొబైల్ని ఇస్తాను. రెసిడెన్స్ ఉంటే మీరు రెసిడెన్స్ ఇవ్వండి. సో అడ్రస్ కూడా వచ్చి ఏం టైప్ ఇచ్చేసి, సో మీ అడ్రస్, ప్రాపర్ అడ్రస్, మీ పర్మనెంట్ అండ్ టెంపరరీ అడ్రస్ అనేది మీరు ప్రాపర్గా ఇవ్వాలి. సో అండ్ దెన్ సిటీ ఆటోమేటిక్ ఫిల్ అయిపోతుంది. కంట్రీ మాత్రం మీరు ఫిల్ చేసేలాగా ఉంటుంది. సో జస్ట్ నేను ఇండియా అని ఇస్తాను. అండ్ దెన్ స్టేట్. సో అండ్ దెన్ స్టేట్ ఇచ్చుకోండి. స్టేట్ ఇచ్చేసి మీ పిన్ కోడ్ అనేది ఇవ్వాలి. సో అండ్ దెన్ వచ్చి యాడ్ మోర్ అడ్రస్. ఓకేనా, సో కావాలంటే మీ పర్మనెంట్ అడ్రస్ కూడా మీరు ఇక్కడ ఇవ్వచ్చు, లేదంటే యూ కెన్ లీవ్ విత్ వన్ అడ్రస్. సో ఆర్ రెడీ టు రీలొకేట్, ఎస్ అని ఇవ్వాలి. సో హ్యావ్ బీన్ ఎంప్లాయిడ్ విత్ విప్రో ఆల్రెడీ అంటే నోన్ ఇవ్వండి. సో ఇఫ్ ఎస్ మీన్స్, ఎస్ అంటే మీరు ఎంప్లాయర్ ఇవ్వాలి, బట్ నో ఇచ్చున్నాం కదా, సో ఎన్ఏని ఇవ్వాలి, నాట్ అప్లికబుల్. సో ఆర్ యూ కరెంట్లీ ఎంప్లాయిడ్ విత్ గవర్నమెంట్ ఆర్ గవర్నమెంట్ ఏజెన్సీ, జస్ట్ నోన్ ఇవ్వండి. సో అండ్ దెన్ మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. సో కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ యువర్ ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ మీరు ఇవ్వాలి. సో డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినాక, సో హౌ డిడ్ యూ హియర్ అబౌట్ అస్, సో అదర్స్ని ఇచ్చుకోండి. ప్లీజ్ స్పెసిఫై ఫర్దర్. ఓకే, సో ఇక్కడ కూడా మీరు అదర్స్ని మీరు టైప్ చేసుకోండి. అండ్ దెన్ మీ ఎడ్యుకేషనల్ టైప్ అడుగుతుంది. ఎడ్యుకేషనల్ టైప్ అనేది ఫస్ట్ ఎనీతో మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ అండ్ దెన్ మీ ఇంటర్న్ ఇస్తే చాలు. సో ఇక్కడ యూనివర్సిటీ ఇచ్చుకోండి. డిగ్రీ అనేది బీఈ డిగ్రీ ఇస్తాను. సో అండ్ దెన్ కాలేజ్ నేమ్ అడుగుతుంది. జస్ట్ ఇక్కడ అదర్స్ ఇస్తాను. సో మీరు మీ ప్రాపర్గా మీ కాలేజ్ అనేది టైప్ చేయండి. సపోజ్ మీ కాలేజ్ డీటెయిల్ లేదంటే గివ్ అదర్స్.
సో కాలేజ్ యూనివర్సిటీ అడుగుతారు, యూనివర్సిటీ మీరు టైప్ చేయండి. అండ్ బ్రాంచ్ అడుగుతారు, మీరు కంప్యూటర్ సైన్స్ ఆర్ సిఎస్ ఏది ఉంటుందో మీరు ఇక్కడ ఇవ్వండి. సో నేను కంప్యూటర్ సైన్స్ని ఇస్తాను. సో అండ్ దెన్ మీ ఇయర్ ఆఫ్ పాసింగ్ అడుగుతుంది, పాస్డ్ అవుట్ ఇయర్. సో అండ్ దెన్ కంట్రీ, మీ కాలేజ్ ఎక్కడ చదివారో ఆ కంట్రీ అడుగుతుంది. నేను జస్ట్ ఇండియా అని ఇస్తాను. సిటీ అండ్ దెన్ స్టేట్ కూడా మెన్షన్ చేయాలి మీరు. సో అండ్ దెన్ నెక్స్ట్ డిగ్రీ అడుగుతుంది. సో నేను ఇక్కడ డిప్లొమా ఇస్తాను. మీరు ఆల్రెడీ ఇంటర్న్ ఉండేవాళ్ళు ఇంటర్న్ ఇవ్వండి, ఆర్ మీరు +2 అలా సరి ఉంటే హయ్యర్ క్వాలిఫికేషన్ ఇవ్వండి. సో అండ్ దెన్ కాలేజ్ యూనివర్సిటీ ఇవ్వాలి. అండ్ దెన్ బ్రాంచ్, ఇక్కడ కాలేజ్ మీరు అదర్స్ మెన్షన్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ యూ కెన్ లీవ్, బికాస్ స్టార్ వేసింది మాత్రమే మీరు మెన్షన్ చేయాలి, రెడ్ స్టార్, అదే మ్యాండేటరీ డీటెయిల్స్ యూ హ్యావ్ టు ఫిల్. సో అండ్ దెన్ పాస్డ్ అవుట్ ఇయర్ అడుగుతుంది, పాస్డ్ అవుట్ ఇయర్ ఇవ్వండి. సో అండ్ దెన్ సిటీ అండ్ స్టేట్ అడుగుతుంది. సో బోత్లో సిటీ అండ్ స్టేట్ మీరు మెన్షన్ చేయాలి. పైగా కూడా నేను మర్చిపోయాను. సో అండ్ దెన్ థర్డ్ డిగ్రీ అవసరం లేదు, మీరు క్లోజ్ చేసుకోవచ్చు. ఎనీ 2 డిగ్రీ ఇస్తే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. సో వర్క్ ఎక్స్పీరియన్స్ నేషనాలిటీ అడుగుతారు, నేషనాలిటీ ఇండియన్ ఇచ్చుకోండి. సో ఆర్ యూ లీగల్లీ authorized to work in the country? Yes. So how you in future require the company sponsorship for employment visa? So give yes. సో అండ్ దెన్ ద వర్క్ ఎక్స్పీరియన్స్ అడుగుతారు, వర్క్ ఎక్స్పీరియన్స్ అన్ని నుంచి నాట్ అప్లికబుల్ ఇవ్వండి. ఓకే, సో ఇక్కడని రెడ్ మార్క్ ఆల్రెడీ చెప్పాను కదా, రెడ్ మార్క్ ఉంటే తాళ్ళని నాట్ అప్లికబుల్, బికాస్ మనం ఫ్రెషర్కి అప్లై చేసే వాళ్ళమాట. అండ్ దెన్ చూసారంటే సో టోటల్ ఎక్స్పీరియన్స్ అడుగుతుంది. సో జస్ట్ ఇక్కడ కూడా ఎన్ఏని ఇవ్వండి. సో కరెంట్ నోటీస్ పీరియడ్ జస్ట్ 0, ఫ్రెషర్స్ కదా 0 అని ఇవ్వండి. సో అండ్ దెన్ అన్ని డీటెయిల్స్ మీరు ఫిల్ చేసినాక జస్ట్ గివ్ సబ్మిట్ ప్రొఫైల్. సో వన్స్ సబ్మిట్ చేసినాక సో ఎర్రర్స్ అని చూస్తుంది. సో ప్రొఫైల్ పిక్చర్ అప్డేట్ చేయాలన్నమాట. అండ్ ఆల్సో టోటల్ ఎక్స్పీరియన్స్ షుడ్ బి ఇన్ డిజిట్ 0 to 9 వాల్యూ. సో బట్ మనం ఎన్ఏ ఇచ్చున్నాం కదా, అది ఇక్కడ చేంజ్ చేసుకుంటాము. సో జస్ట్ స్క్రోల్ డౌన్ చేస్తాను, ఇప్పుడు స్క్రోల్ డౌన్ చేసి ప్రొఫైల్ పిక్చర్ అప్లోడ్ చేసుకుంటాను. సో ఆల్రెడీ సిస్టమ్ని పెట్టుకుంటారు కదా, అక్కడ వెళ్ళి మీ ప్రొఫైల్ పిక్చర్ అప్లోడ్ చేసుకోండి, యువర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో. అండ్ దెన్ కింద చూసారంటే టోటల్ ఎక్స్పీరియన్స్ వచ్చి మనం ఎన్ఏ ఇచ్చాం కదా, సో అది చేంజ్ చేసుకుంటాం. జస్ట్ నేను 1 ఇస్తాను. సో అండ్ దెన్ గివ్ సబ్మిట్ ది ప్రొఫైల్. సో డైవర్సిటీ వచ్చి జెండర్ అడుగుతారు, జెండర్ అండ్ రేస్కి వచ్చి మనకు లైక్ ఇక్కడ ఇండియా ఏంది ఇచ్చిండని చూడండి. సో ఏషియన్, నాన్ హిస్పాటిక్ ఆర్ లాటినో అదే ఇచ్చిండారు ఇండియా, మీరు చెక్ చేసుకోండి ఇక్కడ. ఓకేనా. సో అండ్ దెన్ ఇక్కడ మనం జెండర్ ఇచ్చుకొని అండ్ దెన్ లాస్ట్ సబ్మిట్. సో అంతే అండి, సబ్మిట్ చేసేసాము. సో యువర్ అప్లికేషన్ హ్యావ్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, థ్యాంక్ యూ ఫర్ అప్లై వచ్చేసింది కదా. సో అంతే ఈ డూస్ అని చూసుకోండి. మీరు వన్స్ అప్లై చేసినాక ఏమేమి ఇట్స్ రిక్వైర్డ్ ఫర్ ది ఇంటర్వ్యూ అనేసి మీకు లిస్ట్ ఇచ్చి ఉంటారు. సో ఇది అన్ని దీంట్లో మీరు ప్రిపేర్ అవ్వకండి ఫర్ ది ఇంటర్వ్యూస్. సో అండ్ దెన్ చూసారే ఇదే విప్రో కెరియర్ పేజ్ అకౌంటు, నేను క్రియేట్ చేసిన అకౌంటు. జస్ట్ నేను డాష్బోర్డ్, రైట్లో డాష్బోర్డ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని ఇప్పుడు ఏం స్టేటస్లో ఉంది మన ప్రొఫైల్ చూసుకుంటాము. ఇప్పుడు చూసారంటే మన అప్లికేషన్ స్టేటస్ వచ్చి మనం ఇచ్చుంటాం సిస్టమ్ ఇంజనీరింగ్కి, కాకపోతే మీరు విత్డ్రా కావాలంటే చేసుకోవచ్చు. అండ్ అప్డేట్ యువర్ ప్రొఫైల్ ఉంది కదా, ఈ అప్డేట్ యువర్ ప్రొఫైల్ ఎందుకంటే సపోజ్ మీరు ఎన్ని రాంగ్ చేంజెస్ చేయాలి మీ ప్రొఫైల్ అంటే యూ కెన్ గివ్ అప్డేట్ యువర్ ప్రొఫైల్ అండ్ చేంజ్ వాట్ ఎవర్ థింగ్స్ ఆర్ దర్. ఓకే, సో అండ్ దెన్ ఇప్పుడు నేను జస్ట్ బ్యాక్ వెళ్తాను.
సో ఇక్కడ అంతేం చూసారంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, ఆన్ బోర్డింగ్ మార్క్ అన్నీ ఉంది. ఇవన్నీ ఆఫ్టర్ ఫర్దర్ మీరు సెలెక్ట్ అయిపోయినాక ఇది అన్నీ వస్తుందన్నమాట. సో జస్ట్ మీరు అప్లై చేసి మీకు ఏం స్టేటస్లో ఉంది మీ ప్రొఫైల్ తెలుసుకోవాలంటే దీంట్లో మీ లాగిన్ క్రెడెన్షియల్స్ అన్నీ ఇచ్చి మీరు దీంట్లో ఆ స్టేటస్ డాష్ బోర్డ్లో చెక్ చేయవచ్చు. సో జస్ట్ నేను ఇప్పుడు లాగౌట్ చేసుకుంటాను, ఓకేనా. సో ఇలానే మనం ఈ రోల్కి అప్లై చేయాలి. సో మనం అప్లై చేసే ముందుగా ఈ కాల్ లెటర్ అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీరు ఉంచుకోవాలి పక్కన, ఓకే. సో అండ్ దెన్ చూసారంటే సో ఒక రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలనేసి ఒక ప్రాపర్ అయిన డీటెయిల్డ్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. లింక్ అనేది మనం డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాము. జస్ట్ క్లిక్ చేసి ఒక ఫ్రెషర్ కానీ రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలో ఒక డీటెయిల్గా చూసుకోండి. సో ఏమేం పాయింట్స్ మీరు యాడ్ చేయాలి, ఏది మీరు యాడ్ చేయకూడదు, సో ఏం పాయింట్ మీరు హైలైటెడ్గా మెన్షన్ చేయాలి పాపప్గా అనేసి ఈ డీటెయిల్స్ అన్నీ ఆ వీడియోలో ఉంది. ఒకసారి క్లిక్ చేసి చూసుకోండి, అని చూసుకొని మీ రెజ్యూమ్ కూడా మీరు ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసుకోండి. సో మీకు ప్లేస్మెంట్ డీటెయిల్స్, కెరియర్ గైడెన్స్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్స్, టెక్నికల్ నాలెడ్జ్, సో ఈ డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్ అన్నీ చేయాలంటే మన హెచ్ఆర్ నెంబర్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చుంటాం. సో ఎదర్ కాల్ ఆర్ వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసి మీ డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్ చేసుకోవచ్చు. సో మన యూట్యూబ్ ఛానల్ టెక్వింగ్స్ టెక్నాలజీలో ఫ్రెషర్స్కి ఏమేమి ఓపెనింగ్స్ ఉంది అట్ ప్రెసెంట్ అనేసి వేస్తూ ఉంటాము. సో మీకు మన వీడియోస్ అనేవి త్వరగా రావాలంటే మన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసుకోండి. అండ్ ఆల్సో వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడే మీకు అండ్ బెల్ ఐకాన్ని ఆల్ని క్లిక్ చేసేటప్పుడే మీకు మనం వేసే వీడియోస్ త్వరగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. మీకు నోటిఫికేషన్ వచ్చేటప్పుడే మీరు ప్రాపర్గా త్వరగా అప్లై చేయవచ్చు. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, ఈ వీడియో అంతే. సో ఇంకొక వీడియోలో మనం మిమ్మల్ని కలుస్తాం. థ్యాంక్ యూ.